హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద మేనేజబుల్ ఛానల్. మరి చూసుకున్నట్టయితే ఈ వారం సంత అయితే జరుగుతుంది. సో ఈ సంత వచ్చేసి తెలంగాణ స్టేటు జోగులాంబ గద్వాల్ డిస్టిక్ ఐజ మండలం. మరి ఈ సంత అయితే ఐజ మండలంలో అయితే ప్రతి గురువారం అయితే జరుగుతుంది. అండ్ అలాగే ఈ వారం చిన్న మార్పులు అయితే చేయడం జరిగింది ఈ సంతలో. అది ఏంటంటే ఇంతకుముందు అయితే అక్కడ మార్కెట్ ప్లేస్లో అయితే జరుగుతుండే సంత. సో అక్కడ రైతులు అయితే మొక్కజొన్నల్ని ఆరవేసినారనమాట. అందువల్ల మరి సంతను అయితే ఇటు సైడ్ అయితే షిఫ్ట్ చేసారు. చూసుకున్నట్టయితే మీకు కనిపిస్తుంది కదా, అక్కడ మొత్తం వెజిటేబుల్ అవన్నీ అయితే ఉంటాయి. సో ఇక్కడ నుంచి కోడలు తర్వాత మరి ఎద్దులు అయితే ఇక్కడ షిఫ్ట్ అయితే చేసినారనమాట. సో ఇటు సైడు మరి అలాగే మరి ఇక్కడ చూసుకున్నట్టయితే కోడల్ని అయితే ఇప్పుడే వచ్చాయి. ఈ కోడలు అయితే వీటిని అయితే దించుతున్నారు. సో చూద్దాం మరి ఏ ఊరు నుంచి వచ్చినాయి, ఎక్కడి నుంచి వచ్చినాయి అనేది అయితే కనుక్కోవడానికైతే ప్రయత్నిద్దాం. అంటే అలాగే ముఖ్యంగా రైతులకి చెప్పడం ఏంటంటే, సో ఇలా దించేటప్పుడు అయితే ముఖ్యంగా అక్కడ డోర్ దగ్గర అయితే గడ్డి అయితే ఎక్కువ ఉండేటట్టు అయితే చూసుకోండి. సో ఎందుకంటే అవి ఎద్దులు కూడా కొంచెం కంఫర్ట్గా దిగుతాయి అన్నమాట. అక్కడ గడ్డి లేకపోతే అవి జారుతాయి. సో దానికి ఏదైనా ఇబ్బంది కలగవచ్చు, అందుకోసమనే చెప్తున్నా. సో గడ్డిని అయితే ఎక్కువగా ఉంచుకోండి, డోర్ దగ్గర అయితే వీలైనంత ఎక్కువ అయితే వేసుకోండి. సో అవి జాగ్రత్తగా దిగడానికి అయితే పాసిబుల్ అవుతుంది, లేదంటే అది జారడం కానీ సో అలా ఎద్దుకైతే ఇంజూరీ అయ్యే అవకాశం అయితే ఉంది. సో మెయిన్ ఏంటంటే గడ్డి అయితే ఎక్కువ పెట్టుకోండి. సో ఎద్దులు కూడా ఫ్రీగా దిగడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఓహో కొడతారు అసలు. సో అలా ఉండొద్దు అనమాట. ఇక్కడ చూసుకుని ఇక్కడ ఎట్లా ఉందంటే ఇక్కడ ఫుల్గా ఉంది. సో ఇట్లా ఉండాలి, సో అట్లా ఉండొద్దు. సో మరి ఎద్దులైతే మంచి సైజులో అలాగే మంచి బలంగా అయితే ఉన్నాయి. సో ఏ ఊరివి ఎక్కడి నుంచి వచ్చినాయి అని అయితే కనుక్కుందాం. సో ఇవైతే అక్కడ లోపలికి వెళ్తున్నాయి. అక్కడికి వెళ్ళి అయితే వివరాలు అయితే అడుగుదాం. చూస్తున్నారు కదా, భలే ఉన్నాయి ఇవైతే. మీవేనా? ఎవరు అన్న? సాగదోని. ఏం చెప్పినారన్న? 260. ఎన్ని బళ్ళ మీద ఉన్నాయన్న? ఒకటి, ఇది 2, అది 4. మరి 260 అయితే చెప్తున్నారు. అవతలది 2 పళ్ళు, అవతలది 4 పళ్ళు వేసిందంట. సో పని అన్నీ అయితే సాగుబాటు అయినాయి అని అయితే చెప్తున్నారు. సో మంచి సైజులో అయితే ఉన్నాయి. ఒకటి 60. జనాలను బట్టి రేట్లు అయితే పెరుగుతూ ఉంటాయి అన్నమాట, వాళ్ళు అడిగేదాన్ని బట్టి. ఓ ఏమంట సో 260 అయితే చెప్తున్నారు.
సో ఫస్ట్ అయితే 1.60 చెప్పినారు, తర్వాత మళ్ళీ 2.60 అంటున్నారు వాళ్ళు. సో జనాలు మూగపడేసరికి ఎక్కువైతే చెప్పడం జరిగింది. నాకైతే మరి 5 దగ్గర నుంచి అయితే పోతే తెలియదు, బాగున్నాయి అయితే. అక్కడ బయలువా సో వీళ్ళ బేరం ఇంకెంత అయినట్టుంది. వాళ్ళు అది ఒక ఎద్దు ధర వచ్చేసి మరి 65,000 చెప్తున్నారు. సో చూసినారు కదా, ఏదైతే 63కి అయితే అడుగుతున్నారు, వాళ్ళు 64కి ఎత్తునే పట్టిస్తా ఉంటున్నాడు. సో లాస్ట్ 63,500కి అయితే పట్టిస్తా ఉంటున్నాడు, వాళ్ళు 63,000కి అడుగుతున్నారు. సో మరి మొత్తానికైతే 63,000కి అయితే సేల్ అయిపోయింది ఇది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద మనైజే బుల్ ఛానల్. మరి చూసుకున్నట్టయితే ఈరోజు సంత అయితే జరుగుతుంది. సో ఇది వచ్చేసి తెలంగాణ స్టేట్ జోగులాంబ గద్వాల్ డిస్టిక్ ఐజా మండలంలో అయితే జరుగుతుంది. అండ్ అలాగే ఇక్కడ ఎద్దులు అయితే ఉన్నాయి, మరి వాటి వివరాలు అయితే కనుక్కోవడానికి అయితే ప్రయత్నిద్దాం. సో ముందుగా అయితే మరి ఎద్దులను అయితే చూడండి ఎలా ఉన్నాయో. సో ఎద్దులు అయితే బాగున్నాయి, మరి వాటి వివరాలు అయితే కనుక్కోవడానికి అయితే ప్రయత్నిద్దాం. ఏం చెప్పినారా? 1,46,000. ఎవరు వానా మళ్ళగల్ పని బాగా సాగుపడ్డానే పొడిసా ఏమన్నా పొడిచేస్తా అనేది ఎటు సైడ్ పోతాయనా? అట్టే పోతాయి. రైతులా వ్యాపారస్తులేనా? వ్యాపారమే కానీ రైతుల కాడ తెస్తారు. నంబర్ చెప్తారా? చెప్పాను. 9154206834. పేరేం పేరా? వెంకటన్న మల్లకల్. సో అదనమాట. సో వీళ్ళైతే వ్యాపారస్తులేనంట, మరి రైతుల దగ్గర అయితే కొనుక్కొని అయితే సంతకైతే తీసుకొని వస్తారంట. సో మరి ఎవరికైనా కావాలనుకుంటే ఎద్దులు కానీ, అలాగే ఎద్దులు ఒకటేనా? నా కోడలు అవన్నీ ఏమైనా ఉంటాయి? కోడలు కూడా ఉన్నాయి. సో అవి కూడా ఉంటాయంట. సో ఎవరికైనా కావాలనుకుంటే వాళ్ళకైతే కాల్ చేయండి. సో అదే అనమాట, వీటి గురించి అయితే తెలుసుకున్నాం కదా. సో వేరే ఎద్దుల దగ్గరికి అయితే వెళ్దాం. సో ఇవైతే మొత్తానికైతే 1,46,000 అయితే చెప్పడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే మరి ఇంకో జత అయితే ఉంది. సో వీటి వివరాలు కూడా కనుక్కోవడానికి అయితే ప్రయత్నిద్దాం. ముందుగా అయితే ఎద్దులను అయితే అంతా అయితే చూపిస్తాను చూడండి.
తన్న దూరం ఎవరు 5,000 ఏం చెప్పినావు? 1,70,000 పొడిసే ఏమన్నా తన్నేది లేదు పొడిసేది లేదు. ఎటు సైడ్ పోద్దాయనా? అట్లే పోద్దాయి. అడిగిరా ఎవరైనా? ఎంత అడిగిరానా? 1,40,000కి. మీరెంతలో ఉన్నారు? 1,55,000 అయితే ఇస్తారు. రైతులేనా వ్యాపారస్తులా? రైతులేనా? ఇంటికి వస్తే కట్టి చూపిస్తారు. నంబర్ చెప్తారా? 9391321861. ఏం పేరేనా? రాకేష్. ఐజా కదానా? సో ఇవైతే ఐజాకి అయితే సంబంధించినాయంట. మరి రేట్ అయితే 1,70,000 చెప్తున్నాడు. ఇచ్చేదైతే 55కి ఇస్తాడంట. సో రైతువే ఇవైతే. సో ఇక్కడ ఇంకో జత అయితే ఉంది. సో వాటి వివరాలు కూడా కనుక్కోవడానికి అయితే ప్రయత్నిద్దాం. సో రేట్ అయితే చెప్తున్నాడు అన్నది అయితే. తక్కువ ఇప్పుడు ఎంత చెప్పినాడు? సో ఎంత చెప్పినాడని అయితే చూద్దాం. వెయిట్ చేయండి కొంచెం. అస్సలు ఏం లేదు. ఎంత పట్టుకోవాలా రాజేంద్ర? 45 పట్టుకుంటావా? నేను మాట పట్టుకుంటావా? అదే మాటనే అంటా. అక్కడ అమ్మకరావు ఎంత చెప్తున్నాడు? ఎంత చెప్తున్నాడు? 1,45,000. సో వీటిని అయితే 1,45,000 చెప్తున్నాడంట. ఓ సో అదనమాట. మరి అయితే క్రికెట్ పిచ్ అనమాట ఇది. సో అక్కడ ఎప్పుడు జరిగే ప్లేస్లో అయితే రైతులు అయితే మొక్కజొన్నలు ఆరేసినారు. సో అందుకే సంతని ఈరోజు అయితే ఇటు సైడ్ అయితే షిఫ్ట్ చేసినారు. సో మరి ఇక్కడ చూసుకున్నట్టయితే ఇటు సైడ్ అయితే బర్రెలు దున్నపోతులు అయితే ఉన్నాయి. తర్వాత ఆవులు కూడా ఉంటాయి ఇటు సైడ్ ఇక్కడ. సో కొత్తగా అయితే ఇక్కడ షిఫ్ట్ చేయడం వల్ల అయితే చాలా తక్కువ అయితే వచ్చినాయి.
అంటే ఎప్పుడు పర్మనెంట్ అయితే కాదు. సో ఇప్పటికనమాట రైతులు అక్కడ అవి మొక్కజొన్నలు ఆరేసుకున్నారు కాబట్టి ఇటు సైడ్ వచ్చినారు ఈరోజు. సో అవి మొక్కజొన్నలు సేల్ అయిపోతే మళ్ళీ యథావిధిగా అదే ప్లేస్కి షిఫ్ట్ అయితే అవుతుంది మార్కెట్. సో టోటల్ మొత్తం అనమాట అక్కడ బుల్స్ మార్కెట్లో అయితే అంతా మొక్కజొన్న అయితే ఆరేస్తారు, మొత్తం కవర్ అయిపోయింది. సో అక్కడ మరి వీలైతే లేదు. వీడియోలో పొద్దున్న చేస్తున్నాం మంచిగా చేయాలి ఇక యూట్యూబ్లో పెడుతున్నా తప్పదు ఇంకా నా పని అదే. సో మరి వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో అలాగే ఎవరైనా సబ్స్క్రిప్షన్ తీసుకునేవారు ఉంటే తీసుకోవచ్చు, మెంబర్షిప్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనైజబుల్ ఛానల్. మరి చూస్తున్నారు కదా, ఈ వారం సంత అయితే జరుగుతుంది. అండ్ అలాగే ఇది వచ్చేసి తెలంగాణ స్టేట్ జోగులాంబ గద్వాల్ డిస్టిక్ ఐజ మండలం. సో ఈ సంత అయితే ఐజ మండలంలోనే అయితే జరుగుతుంది. అండ్ అలాగే ప్రతి గురువారం అయితే జరుగుతుంది. సో ఈ సంత టైమింగ్స్ వచ్చేసి మరి ఎర్లీ మార్నింగ్ 5 to ఆఫ్టర్నూన్ 12 or 1 దాకా అయితే జరుగుతుంది. సో మరి ఇక్కడ చూసుకున్నట్టయితే మంచి ఎద్దులు అయితే ఉన్నాయి. సో వాటి వివరాలను అయితే కనుక్కోవడానికి అయితే ప్రయత్నిద్దాం. అండ్ అలాగే మీ దగ్గర ఏమైనా అమ్మడానికి ఎద్దులు కానీ కూడలు కానీ ఉంటే నా నెంబర్కి అయితే వాట్సాప్ చేయగలరు. అలాగే కొనుక్కునే వాళ్ళు ఉంటే కూడా నా నెంబర్కి అయితే కాల్ చేయండి. సో నా నెంబర్ వచ్చేసి 8297011316. సో ఎవరైనా అమ్మాలనుకున్నా కొనుక్కోవాలనుకున్నా ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి. అండ్ అలాగే ఇక్కడ ఈ ఎద్దుల డీటెయిల్స్ అయితే కనుక్కోవడానికి అయితే ప్రయత్నిద్దాం. మీవేనా తమ్ముడు? ఏం చెప్పినారు? 2:30 రావురువే అమరాయివే ఫోటోస్ ఏమన్నా తన్నేది అక్కడ సైడ్ పోతాయి. ఇది అమర్ సేదుకు అది ఫుర సేదుకు అడిగిరు ఎవరన్నా? ఎంత అడిగిరి? 190. మీరు ఎంతకి ఇస్తారో లాస్ట్? 2. రైతులేనా వ్యాపారమా? నంబర్ చెప్తారా? చెప్పు. 777002152202. సో అదనమాట. మరి ఎవరికైనా కావాలనుకుంటే ఆ నంబర్కి అయితే కాల్ చేయండి. ఏం పేరు తమ్ముడు? ఏం పేరు? బంగారు చెన్నయ్య. అమరావతి కదా? అదేనమాట. మరి డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ఎవరికైనా కావాలనుకుంటే ఆ నంబర్కి అయితే కాల్ చేయండి. సో మరి చూస్తున్నారు కదా, ఈరోజు సంత అయితే కొంచెం వేరే చోటుకైతే షిఫ్ట్ చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ రైతులు అయితే మొక్కజొన్నలు అయితే అన్నీ ఆరేసినారు అనమాట. సో మార్కెట్ని అయితే ఇటు సైడ్ అయితే షిఫ్ట్ చేయడం జరిగింది. సో కొద్ది రోజుల పాటు. సో మరి ఇదే అనమాట కొత్తగా షిఫ్ట్ చేసినది అనమాట. గుడి పక్కన అయితే షిఫ్ట్ చేసినారు. సో అటు సైడు ముందుకు మొత్తం వెజిటేబుల్ ఉన్నాయన్నమాట, కూరగాయలన్నీ. సో ఇక్కడైతే మరి ఎద్దులను అయితే ఉంచారనమాట.
పైన నువ్వే 64 కొట్టుకుంటావా? పైన పుట్టిందంతా చెప్పు కింద రాదు నువ్వు అడుగు లేదు నాలుగు పంటదే అది 4 పంట ఉంది. ఎన్ని పంటలు కొమ్ము ఏం లేవు కొమ్ము లేదు చెప్పు. సో అదనమాట ఇది ఒక్కదాని అయితే 65కి అయితే అడుగుతున్నారు. సో 65 అయితే చెప్తున్నారు, వాళ్ళు 55కి అట్లయితే అడుగుతున్నారు. సో 60 పైన అయితేనే ఇస్తా అంటున్నాడు. ఎంత అంటే చెప్పు లాస్ట్ 55 అడిగినా సో అదనమాట 55కి కడితే అడుగుతున్నారు. సో ఇవ్వనైతే చెప్తున్నాడు, 60 పైన అయితేనే ఇస్తా అంటున్నాడు, 64 పైన అయితే ఇస్తా అంటున్నాడు. సో ఇంకా అయితే సంతలోకి అయితే వస్తున్నాయి అనమాట ఎద్దులు. సో చూద్దాం మరి ఇంకా ఎన్ని వస్తాయనేది అయితే. సో అదే అనమాట కొత్తగా షిఫ్ట్ చేసిన ప్లేస్ అయితే ఇదే అనమాట. గుడి వెనకిలా తర్వాత గుడి పక్కన అయితే ఉందన్నమాట. సో వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద మేనేజబుల్ ఛానల్. మరి చూస్తున్నారు కదా, ఇక్కడ కోడల్ని అయితే బేరం చేస్తున్నారు. సో ఇవైతే ఇంకా పల్లె వేయలేదన్నమాట. అండ్ అలాగే వీటి రేట్లు ఎలా చెప్తున్నారు, వాళ్ళు ఎంత కడుగుతున్నారు అనేది అయితే కనుక్కోవడానికి అయితే ప్రయత్నిద్దాం. అండ్ అలాగే ఈ సంతలో అయితే కొంచెం షిఫ్ట్ చేయడం జరిగింది. సో మార్కెట్ నుంచి ఇక్కడ గుడి దగ్గరికి అయితే మరి మార్కెట్లో అయితే అన్ని మొక్కజొన్నలు అయితే ఏమంటారు అరవస్తున్నారనమాట. సో అందుకే ఇక్కడికి షిఫ్ట్ చేశారు. ఏం చెప్తున్నారన్న? 1,15,000 చెప్తున్నాడు. 1,15,000 వాళ్ళు అడుగుతున్నారు. 1,15,000 చెప్తున్నాడు.
లక్ష 15 వాళ్ళు లక్ష లోపల అడుగుతున్నారు. అదనమాట. సో ధర అయితే 1,10,000 చెప్పినాడంట. 15 వాళ్ళైతే లక్ష లోపల అడుగుతున్నారు. ఇక్కడ ఎద్దులు అన్ని చెప్తాను 10 పైన పర్లేదా ఒక బేరం ఇలా పడిన మాట నిలబడు 1,01,000 అయితే అడుగుతున్నారు. సో అతనైతే ఇవ్వట్లేదు. సో మరి చూస్తున్నారు కదా, మరి ఇక్కడ కొత్తగా అయితే షిఫ్ట్ చేసినారు అనమాట. ఇదంతా అయితే చూడండి. సో ఇలా గుడెన్కిల్ అయితే ఉంది. అటు సైడ్ మొత్తం వెజిటేబుల్స్ ఉన్నాయన్నమాట. సో మరి ఇక్కడ అయితే కూడలు ఉన్నాయి. చూద్దాం మరి ఇవి ఎంత చెప్తున్నారు. ఇప్పుడే వచ్చినాయి అనమాట మార్కెట్లోకి అయితే. ఓహో సో ముక్కు ముఖం కాళ్ళు అయితే అన్నీ బాగున్నాయి. క్వాలిటీస్ అయితే బాగానే ఉన్నాయి. మంచి దిట్టంగా అయితే ఉన్నాయి. అడుగు నీవు అడిగితే పేరు పెట్టే కదా. సో చూస్తున్నారు కదా, ఇవైతే 1,20 చెప్తున్నారు. సో మరి వాళ్ళకి బేరం అయితే కుదరలేదు. అండ్ అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే మరి ఇప్పుడే అయితే సంతలోకి అయితే వస్తున్నాయి అన్నమాట. ఇంకా చూడండి. సో మరి ఇక్కడ చూసుకున్నట్టయితే మరి ఎద్దులకైతే అన్నీ లభిస్తాయి అన్నమాట వస్తువులు అయితే. సో మూదాలు, తాళ్ళు, పగ్గాలు ఇలాంటివి అయితే అన్నీ అయితే ఇక్కడ లభిస్తాయి. సో వీళ్ళు కూడా ఇప్పుడు వచ్చినారు. సో వాళ్ళైతే అరేంజ్ చేసుకుంటున్నారు అనమాట అన్నీ. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకా సంతలకి అయితే వస్తున్నాయి అన్నమాట కోడలు. ఇక్కడ చూసుకున్నట్టయితే వాళ్ళైతే మరి అవి అయితే దించుతున్నారు అన్నమాట. సో వాళ్ళు తాళ్ళు అవన్నీ అయితే అరేంజ్ చేసుకుంటున్నారు. సో ఇవైతే సింధనూరు రోడ్డు అనమాట. ఇవన్నీ ఎద్దులు.
సో ఈ కోడలు అయితే బాగున్నాయి. సో ఇవన్నీ సింధనూరు రెడ్డివి అనమాట. ఇవన్నీ అయితే చూసుకున్నట్టయితే సంతనైతే ఇటు షిఫ్ట్ చేసినారనమాట. దేవుని గుడి ప్రాంగణం ఏమంటారు స్థలంలో అయితే. సో అక్కడైతే రైతులు అయితే మరి మొక్కజొన్నలు అయితే ఆరబెట్టినారనమాట. సో అందుకే ఇక్కడికి షిఫ్ట్ చేసినారు. సో కోడ్ అయితే బాగుంది. చూద్దాం అది ఎంత చెప్తున్నారు అన్నది అయితే. సో వాళ్ళైతే 42కి అయితే అడుగుతున్నారు, వాళ్ళు 3కి అయితే చెప్తున్నారు. సో 42,000కి అయితే అడుగుతున్నాడు అనమాట. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఏజబుల్ ఛానల్. మరి చూస్తున్నారు కదా, ఈ వారం సంత అయితే జరుగుతుంది. సో మరి ఈ వారం సంతకైతే మంచి ఒంగోలు జాతి సైజు గల కోడలు అయితే వచ్చినాయి. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే మంచి సైజు మీద అయితే ఉన్నాయి ఈ కోడలు రెండు. అండ్ అలాగే సంతలకి అయితే ఇప్పుడే ఇంకా వస్తున్నాయి. సో ముందే అయితే వీటి వివరాలు అయితే కనుక్కోవడానికి అయితే ప్రయత్నిద్దాం. అండ్ అలాగే ఈ సంత అడ్రస్ వచ్చేసి తెలంగాణ స్టేటు జోగులాంబ గద్వాల్ డిస్టిక్ ఐజ మండలం. సో ఐజ మండలంలో అయితే జరుగుతుంది, ప్రతి గురువారం జరుగుతుంది. సో టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 5 to ఆఫ్టర్నూన్ 12 or 1 దాకా అయితే జరుగుతుంది. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ కోడలు ఉన్నాయి. సో వీటి వివరాలు అయితే కనుక్కోవడానికి అయితే ప్రయత్నిద్దాం. అన్నా ఎవరివి? మేడికొండ. ఏం చెప్పినారన్నా? 160. 47 ఏమన్నా? 47 ఏం లేదు. అట్లాంటి ఎవరైనా అడిగిరా? ఇప్పుడు వచ్చినారేమో, ఇంకా ఇప్పుడు వచ్చినారు, ఇంకెవరు అడగలే. సో అదనమాట, వీళ్ళు ఇప్పుడే వచ్చి ఇక్కడ నిలబడ్డారంట, ఇంకా ఎవరైతే అడగలేదనమాట. సో ఇవైతే 160,000 పైన అయితే చెప్తున్నారు. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మరి కోడలను అయితే దింపుతున్నారు. అండ్ అలాగే వాటిని అయితే అన్నిటిని అయితే చూపిస్తాను చూడండి. సో ఇవైతే ఇప్పుడు వచ్చినాయి. ఇవి మరి కోదాడ, రామట అక్కడి నుంచి అయితే వస్తాయి. మొత్తం ఎక్కువ అయితే కోదాడ, రామట. సో అటు సైడ్ నుండి వస్తాయి అన్నమాట ఇవి. మరి చూడండి, మంచి సైజులో అయితే ఉన్నాయి కోడలు. సో ఇప్పుడే వచ్చినాయి అనమాట. వాళ్ళైతే తార్లు అవన్నీ అయితే అరేంజ్ చేసుకుంటున్నారు. సో
సో అదే అనమాట, చూస్తున్నారు కదా పాలపాల కూడలు అయితే ఈసారి బాగానే వచ్చినాయి. పోయిన అంతకంటే ఎక్కువనే రావడం జరిగింది. సో ఇవైతే మీడియం సైజులో అయితే ఉన్నాయి. ఇవి ఇక్కడ ఉన్నాయి ఈ గుంపు అయితే. సో అవైతే కొంచెం మంచి సైజులో ఉన్నట్టు ఉన్నాయి. సో రేట్లు ఎలా ఉన్నాయి అనేది అయితే కనుక్కోవడానికి అయితే ప్రయత్నిద్దాం. సో వాళ్ళైతే ముందుగా వాళ్ళ అన్ని తార్లు అవన్నీ అయితే కట్టేసుకొని తర్వాత అయితే వెళ్ళి అడుగుదాం. సో ఏం రేట్లు ఉన్నాయి, ఎంత ఉన్నాయి అనేది అయితే ఈ వారం పాలపాల కూడలు అయితే మరి చూసుకున్నట్టయితే ఇవి ఇక్కడ ఉండేటివి పాలపాల కూడలు అనమాట ఇవన్నీ. సో ఇక్కడ ఉన్నాయి, అక్కడక్కడ మధ్యలో అయితే చాలా ఉన్నాయి. ఆడ 60,000 పోయింది. మంచి సైజులో ఉన్నాయి. ఏమి ఏమి సో ఇవి అన్నమాట ఈ వారం సంతకు వచ్చినవన్నీ పాలపాల కూడలు. సో చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి అక్కడ వరకు అయితే అన్ని పాలపాల కూడలు ఉంటాయి ఇక్కడ. మరి ఈ వారం అయితే మంచి కూడలు అయితే వచ్చినాయన్నమాట సంతకైతే. మీరు చూస్తున్నారు కదా, కూడలు అయితే బాగున్నాయి. మరి పాలపల్ల కూడలు కానీ తర్వాత సేద పెద్దలు కానీ చాలా బాగున్నాయి అన్నమాట. సో మరి చూస్తున్నారు కదా, ఇవైతే మొత్తానికైతే ఈ వారము సంతకు వచ్చిన కూడలు అనమాట ఇవన్నీ. అండ్ మరి వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అందు అలాగే ఎవరైనా సబ్స్క్రిప్షన్ తీసుకునే వాళ్ళు ఉంటే తీసుకోండి, అండ్ మెంబర్షిప్ తీసుకునే వాళ్ళు ఉంటే తీసుకోండి.
అండ్ మరి మన ఛానల్ అయితే కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. మన వీడియోస్ అయితే నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. సందలా